2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు. హాయ్ మేడం. ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. సో చాలా మంది అడిగేది ఏంటి అంటే హ్యాబిట్స్ గురించి, దాంతో పాటు వాస్తుకు సంబంధించి ఏ డైరెక్షన్స్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఇది చేస్తేనే వస్తుందని కాకుండా వాస్తురీత్యా పురాణాల ప్రకారం అండ్ దాంతోపాటు కొన్ని సంకల్పాలు ఇవన్నీ కూడా అఫర్మేషన్స్ ఫాలో అవితేనే మనం సాధించగలమని చెప్తుంటారు. ఎస్, ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ హ్యాబిట్స్కి సంబంధించి ఏం చెప్తుంది, ఎస్పెషల్లీ ఆఫీస్ ప్రిమిసెస్కి సంబంధించి? ఎస్, ఈ వీడియోలో నేను చెప్పబోయేది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం. ఆకర్షణ ఎలా ఉంటుందంటే అలవాటు ఈజ్ ఈక్వల్ టు ఆకర్షణ. అంటే మనం ఎటువంటి అలవాట్లు కలిగి ఉంటామో అటువంటి వాటిని ఆకర్షిస్తుంటాం, వ్యక్తులు కానీ పరిస్థితులు కానీ. ఈ వీడియోలో నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అటామిక్ హ్యాబిట్స్ అని చాలా పవర్ఫుల్ అనమాట. అంటే ఇక్కడ మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే హ్యాబిట్స్ యాజ్ అ సైకాలజిస్ట్గా జనాలందరికీ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ బిల్డ్ హ్యాబిట్స్ అండ్ దెన్ హ్యాబిట్స్ బిల్డ్ యువర్ లైఫ్. ఫస్ట్ మీరు హ్యాబిట్స్ బిల్డ్ చేయండి, దాని తర్వాత హ్యాబిట్స్ మీ లైఫ్ ని బిల్డ్ చేస్తాయి. అయితే ఈ హ్యాబిట్స్ మీ అందరూ గుర్తుపెట్టుకోండి, యాజ్ అ సైకాలజిస్ట్గా చెప్తున్నాను. సో హ్యాబిట్స్ అన్ని ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఎవరికైనా అది మంచి హ్యాబిట్ అయినా చెడ్డ హ్యాబిట్ అయినా సాలెగూడులాగా ఉంటాయి. సాలెగూడులు, చిన్న చిన్న గూడులు. ఆ తర్వాత ఎలా అయిపోతాయి అంటే అవి తెలియకుండానే సబ్ కాన్షియస్ మైండ్లో ఇనుప సంఖ్యలాగా అయిపోతాయండి. అంటే సాలెగూడులు ఇనుప సంఖ్యలులాగా అయిపోతాయి. గుర్తుపెట్టుకోవాల్సిన చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. అయితే హ్యాబిట్స్ బిల్డ్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఇది చాలా మందికి ఉన్న ఒక డౌట్ అనమాట. సో మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఈ వీడియో పవర్ ఆఫ్ హ్యాబిట్స్. గుర్తుపెట్టుకోండి ఈ వీడియో దేని గురించి అంటే పవర్ ఆఫ్ హ్యాబిట్స్, అటామిక్ హ్యాబిట్స్. పవర్ ఆఫ్ హ్యాబిట్స్ తెలుసుకోవాలంటే అటామిక్ హ్యాబిట్స్ గురించి తెలుసుకోవాలి. అంటే ఒక మనిషి పవర్ఫుల్గా అవ్వాలంటే హ్యాబిట్లో ఉంటుందండి. అయితే ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే అటామిక్ హ్యాబిట్స్ అంటే చాలా చిన్న చిన్న హ్యాబిట్స్. చాలా మంది ఏమనుకుంటారంటే లైఫ్ని పెద్దగా మార్చుకోవాలంటే పెద్ద హ్యాబిట్స్ అవ్వాలనుకుంటారు, కానీ కాదు. సో జేమ్స్ అనే ఒక అతను పుస్తకం రాశాడు అటామిక్ హ్యాబిట్స్. ఈ పుస్తకం నేను అంటే చాలా నంబర్ ఆఫ్ టైమ్స్ చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చిన్న చిన్న అలవాట్లు పెద్ద లైఫ్ని తీసుకొస్తుంది. పెద్ద మిలినియర్స్ ఈ హ్యాబిట్స్ని ఫాలో అవుతారు అనమాట. ఈ వీడియోలో మొత్తం చెప్పేది అంటే చిన్న అలవాట్లు ఏం చేసుకోవాలి, పెద్ద అలవాట్లని ఎలా బిల్డ్ చేసుకోవాలి, నెగిటివ్ హ్యాబిట్స్ని ఎలా వదిలేసుకోవాలి అని చెప్తాను అనమాట. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రోజు మార్నింగ్ లేవగానే మనకున్న ఒక హ్యాబిట్ ఉంటుంది, తెలియకున్న హ్యాబిట్ ఏంటంటే చిరాకు పడడం. అలారం మోగగానే అసలు ఒక మనిషి హ్యాబిట్ ఎలా ఉంటుందంటే అబ్బా అప్పుడే మోగిపోయిందా, అప్పుడే టైం అయిపోయిందా, మంచి స్లీప్ పోయింది, ఇలా రకరకాలు ఉంటుంది అనమాట. అంటే మార్నింగ్ లాగానే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మీరు చిరాకు పడితే ఆ రోజంతా చిరాకుని అట్రాక్ట్ చేస్తారు. సో నేనేమంటానంటే మార్నింగ్ అలారం మోగ్గానే ఒక అఫర్మేషన్ చేసుకోవాలండి. టుడే ఈజ్ ద బెస్ట్ డే. కామన్ బాక్స్లో టైప్ చేయండి టుడే ఈజ్ ద బెస్ట్ డే అని. అదొక హ్యాబిట్గా చేసుకోవాలి. సో ఏమంటామంటే ఏ పని మనం పదే చేస్తామో ఆ విధంగా తయారవుతాం అనమాట. నేను షారుఖ్ ఖాన్ కానీ ఇలాంటి గొప్ప సెలబ్రిటీస్ అందరూ కూడా మార్నింగ్ లాగానే ఈ మిర్రర్ టెక్నిక్ ఫాలో అవుతారు. ఏంటంటే మార్నింగ్ లాగానే ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే మిర్రర్లో చూసుకుని లాగానే ఒకసారి స్మైల్ ఇచ్చి టుడే ఇస్ హ్యాపీ డే అనుకుని అద్దంలోకి వెళ్ళి యు ఆర్ ద బెస్ట్ అని అనుకోవాలన్నమాట. బిల్ గేట్స్ ఎప్పుడు ఒక మాట చెప్తారు అతను ఏంటంటే డోంట్ ట్రై టు బికమ్ గుడ్. అంటే గుడ్ వెర్షన్గా ఉండొద్దండి, అంటే ట్రై టు బికమ్ బెస్ట్ వెర్షన్ ఆఫ్ యువర్ లైఫ్. సో లైఫ్లో ఎప్పుడు కూడా బెస్ట్ వెర్షన్గా ఉండండి. ఇప్పుడు మనం షాప్కి వెళ్తామండి, అందులో చాలా వాచెస్ చూపిస్తారు, అన్నీ మంచి వాచెసే ఆ షాప్లో, కానీ అందులో మనం పికప్ చేసేది బెస్ట్ చేస్తాం. సో అంటే మనం సెలెక్ట్ చేసుకునే వాచే బెస్ట్ అయినప్పుడు మనం కూడా బెస్ట్ ఏదైనా ప్రపంచం మనం సెలెక్ట్ చేస్తుంది. అంటే మీరు బెస్ట్ వాచ్ని సెలెక్ట్ చేస్తారు, మరి మనం సెలెక్ట్ చేయాలంటే మనం కూడా బెస్ట్ అవ్వాలి. సో అది అటామిక్ హ్యాబిట్స్లో మెయిన్ వెర్షన్ అండి. దీనికి ఒక ఫార్ములా ఉంది ఏంటంటే డైలీ 1% చేంజ్. ఇది నా లైఫ్లో నేను అప్లై చేశాను. ఈరోజు చాలా మంది జీవితాల్లో గుర్తుపెట్టుకోండి, మీరు నా క్లాసెస్కి వస్తే ఈ నెల ఫిబ్రవరి 20 నుంచి జరగబోయే మ్యాజికల్ వర్క్షాప్ కానీ రాగలిగితే డైలీ 1% చేంజ్ చెప్పిన 100 డేస్లో 100% చేంజ్ అండి. ఓకే, ఈ 1% చేంజ్ గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను. 1 year బ్యాక్ ఇదే టైంలో 1% చేంజ్ అని ఒక ఎపిసోడ్ మీరు చేయడం జరిగింది. అప్పుడు నేను చాలా మెస్మరైజ్ అయిపోయాను. ఇవాళ మన టీం మొత్తం అది ఫాలో అవుతూ ఉంటుంది. 1% చేంజ్, మాకు ఆ గ్రూప్ కూడా ఉంటుంది 1% చేంజ్ అని. సో అంత ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. 1% అనేది తెలియకుండానే 100% లెవెల్లో మనిషిని చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది మీ క్లాసెస్లో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే ఆ అమృతం ఎలా ఉంటుందో టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. నేను ఈ మధ్య ఏం చేస్తున్నానంటే మేడం, మీ అందరూ గుర్తుపెట్టుకుని నా క్లాసెస్కి వస్తే సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ చేస్తున్నాను అనమాట. సబ్ కాన్షియస్ మైండ్ చాలామంది బిలీవ్స్ కాన్షియస్ మైండ్ వరకే వెళ్ళి సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, మోటివేషన్ సరిపోవడం లేదు.
నేను అందుకే ఈ మధ్య క్లాసెస్లో కొత్త ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకుని డైలీ మార్నింగ్ నా క్లాసెస్కి వచ్చింది జూమ్లో నేను ఏం చేస్తున్నానంటే కాన్షియస్ మైండ్ని కామ్ చేసి సబ్ కాన్షియస్ మైండ్ని నేను ట్రైన్ చేస్తున్నాను అనమాట. సబ్లిమినల్ మెసేజెస్ ద్వారా ఈ డైలీ 1% చేంజ్ కానీ చేస్తే 100 days 100%. సో అంటే సంవత్సరానికి మీరు ఇలా చేయగలిగితే అంటే డబ్బు సంపాదించాలంటే డైలీ 1% చేంజ్ ఎవరైతే తీసుకొస్తారో లైఫ్లో వాళ్ళ సంవత్సరానికి గుర్తుపెట్టుకుని 37 times అంటే మెరుగైన వ్యక్తిగా తయారైపోతారండి. నేను ఏమంటానంటే జీవితం మారడానికి ఎప్పుడో ఇయర్ కాదండి. నేను మళ్ళీ నా క్లాసెస్కి వస్తే 2030లో రావాల్సిన సక్సెస్ 2026లో తీసుకొస్తాను పక్కాగా. నేను మళ్ళీ చెప్తాను పక్కా సో ఇక్కడ ఏంటంటే ఈ బుక్లో నాకు బాగా నచ్చిన పాయింట్స్ నేను మీకు ఇస్తున్నాను గాతోనండి. మోటివేషన్ కంటే ఎవరు బాగా గెలుస్తారంటే సిస్టమ్. ఒక కంపెనీ అయినా ఒక మనిషి అయినా సిస్టమ్ బిల్డ్ చేసుకుంటే గెలుస్తారండి. అందుకే సిస్టమ్ అంటే నేను ఏమంటానంటే SYSTEM అంటే సేవ్ యువర్ సెల్ఫ్ టైమ్ ఎనర్జీ మనీ. దట్ ఈస్ కాల్డ్ సిస్టమ్. అంటే మనం లేకపోయినా అక్కడ సిస్టమ్ మీరు బిల్డ్ చేయగలిగితే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మీరు రన్ చేయొచ్చు ఈజీగా. సో అందుకే నేను ఏమంటానంటే చాలామంది ఎంప్లాయీస్కి మోటివేషన్ చేస్తారు. మీరు గుర్తుపెట్టుకుని కమాన్ నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి, గోల్ ఇది పెట్టుకుంటారు. కానీ వాళ్ళు ఆ టైంకి మోటివేట్ అవుతారో అదే ఎంప్లాయీస్కి కానీ మీ టీంకి కానీ ఒక సిస్టమ్ ఇచ్చేస్తే మోటివేషన్ ప్లస్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అండి. మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకుని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి మోటివేషన్ ప్లస్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ అన్నమాట. అంటే మనం చేయాల్సింది ఏంటంటే సిస్టమ్ ఏ విధంగా సబ్ కాన్షియస్ మైండ్లో బిల్డ్ చేయాలి. నేను ఈసారి జరగబోయే క్లాసెస్లో గుర్తుపెట్టుకోండి ఈ నెల February 20 నుంచి జరగబోయే క్లాసెస్లో మిలీనియర్ సిస్టమ్ అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ అయిపోతున్నానండి. సిస్టమ్ కామెంట్లో టైప్ చేయండి మిలీనియర్ సిస్టమ్. అంటే ఈ మిలీనియర్ సిస్టమ్ని ఎలా బిల్డ్ చేస్తాను అనేది నేను ఒక బ్లూ ప్రింట్ తయారు చేశాను. ఎప్పుడు ఉండబోతుంది సార్? March 20 నుంచి జరగబోయే మ్యాజికల్ వర్క్షాప్లో ఈ ఒక సిస్టమ్ని లాంచ్ అయిపోతుంది. దట్ ఇస్ కాల్డ్ మిలీనియర్ సిస్టమ్ అండి. మళ్ళీ చెప్తున్నాను ఈ నెల March 20 నుంచి జరగబోయే ఈ ప్రోగ్రాంలో మిలీనియర్ సిస్టమ్ని నేను సబ్ కాన్షియస్ మైండ్లో పెట్టబోతున్నాను. దానివల్ల తెలియకుండానే డైలీ 1% చేంజ్ అనేది వస్తుంది. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఈ అటామిక్ హ్యాబిట్స్లో ఇంకొక సూపర్ రూల్ ఏంటంటే చాలా మందికి పుస్తకం చదవాలంటుంది, జిమ్కి వెళ్ళాలంటుంది, ఎక్సర్సైజ్కి వెళ్ళాలంటుంది, అన్ని రేపు చేద్దాం రాత్రి పడుకున్నప్పుడు ఎలా ఉంటే గెద్దల్లాగా ఉంటారు అనమాట. గెద్దల్లాగా చేసేయాలని తపన ఉంటుంది, తెల్లవారు పిల్లలు అయిపోతారు చాలా మంది. నేనేమంటానంటే మీకు చేయాలంటే ఈ అటామిక్ హ్యాబిట్స్లో పెద్ద పెద్ద మిలినియర్స్ ఫాలో అయ్యే రూల్ ఏంటంటే 2 minutes రూల్ అనమాట. ఒక పుస్తకం చదవాలనిపిస్తే ఒకేసారి ఎక్కువసేపు చదవకూడదు నేను. రోజు 2 minutes, రోజుకు ఒక 2 minutes ఫాలో అయితే మీకు ఎక్సర్సైజ్ చేయాలండి. ఒక 2 minutes ఎక్సర్సైజ్ చేయండి. వాకింగ్కి వెళ్ళాలంది మీరేం చేయాలంటే షూ వేసుకుని ఇంట్లోనే 2 minutes వాక్ చేయమండి. ఇంట్లోనే మామూలుగా ఒక కొత్త షూ కొనుక్కుని ఇంట్లోనే వాక్ చేయండి. ఎప్పుడైతే మైండ్కి చిన్న చిన్న అలవాటు చేస్తారో అది పెద్ద పెద్ద అలవాటుగా మారిపోద్దండి. అది చాలా అలవాటు. కొంతమంది ఏం చేస్తారంటే తెలియకుండానే ఒకేసారి పెద్ద హ్యాబిట్ చేయాలనుకుంటారు. ఇప్పుడు ఒకేసారి కొంతమంది 1 hour జిమ్ చేస్తారు, దానివల్ల పెయిన్స్ వచ్చి నెక్స్ట్ డే జిమ్కి వెళ్ళరు. అందువల్ల 2 minutes రూల్ అనేది ఈరోజు ప్రపంచంలో మిరాకిల్స్ క్రియేట్ చేస్తున్నాను సైకాలజీలో. అండ్ ఇంకా మీరు తీసుకుంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు చదవాలనుకోండి బుక్, కొంతమంది పుస్తకాలు కొంటారు, చదవరు, కొనడంలో ఎక్స్పర్ట్, హీరోలు, చదవడంలో జీరోలు. సో నేనేమంటానంటే రోజుకి ఒక పేజ్ అంటే 2 minutes ఒక బుక్ చదవండి. రోజుకి ఒక పేజ్ చదవడం వల్ల సాటిస్ఫాక్షన్, అబ్బా నేను ఈరోజు నేర్చుకున్నాను. మనిషిని ముందుకు నడిపించేది సాటిస్ఫాక్షన్ అండి. అండ్ ఇంకొకటి మీకు వ్యాయామం చేయండి, ఇంట్లోనే షూ వేసుకుని అటు ఇటు వాక్ చేయండి. మెడిటేషన్ చేయాలనిపిస్తుంది, చాలా మందికి అనిపిస్తుంటుంది, వాళ్ళ మైండ్ చెప్పేస్తుంటుంది అనమాట, నువ్వు మెడిటేషన్ చేయి, నువ్వు అది చేయట్లేదు ఇది చేయట్లేదు. అలా ఎప్పుడైతే పదే పదే చెబుతుందో వెంటనే 2 minutes అది చేయండి. 2 minute రూల్ అని టైప్ చేయండి. మెడిటేషన్ ఇలా కానీ చేయగలిగితే అంటే మెడిటేషన్ ఎలా చేయాలనేది నేను క్లాసెస్లో స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే నేను రీసెంట్గా హిమాలయాస్కి వెళ్ళి 4 days అక్కడ 8 hours డైలీ 8 hours చెప్పిన మెడిటేషన్ చేసి నేను కొన్ని మెడిటేషన్ టెక్నిక్స్ తెలుసుకున్నాను. మైండ్ని ఎలా కామ్ చేసుకోవాలి, ఇలాంటి సీక్రెట్స్ అని ఈ నెల March 20 నుంచి మ్యాజికల్ వర్క్షాప్లో చెప్పబోతాను. డెఫినెట్గా సార్. సో ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తూ ఉన్న వాళ్ళు ఈ మ్యాజికల్ వర్క్షాప్లో కనుక అటెండ్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. 1% చేంజ్ అండ్ ఈ 2 minutes రూల్ ఏదైతే ఉందో క్లాసెస్లో దాని డీటెయిలింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన వాళ్ళకి అది లైఫ్ లాంగ్ ఎలా హెల్ప్ అవుతూ ఉంటుందండి చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఈ వర్క్షాప్కి కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. డేట్ని మర్చిపోదు, March 20. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.